హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా జిమ్ టూర్ చేయబోతున్నా. ఈ జిమ్లో ఉండే ఎక్విప్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ జిమ్లో ఉండే అమ్యూనిటీస్ కూడా మీరు అన్ని జిమ్స్లో చూసి ఉండరు అనమాట. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్. నేను బెంగళూరుకి 2006లో వచ్చాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లీస్ట్ ఒక 50 జిమ్స్లో అయినా నేను వర్కౌట్ చేసి ఉంటా. నేను 2006లో జిమ్ స్టార్ట్ చేసినప్పుడు మెంబర్షిప్ ఎంతనో తెలుసా? జస్ట్ 100 రూపీస్ మాత్రమే. సో నెలకు 100 రూపీస్ పే చేసే జిమ్ దగ్గర నుంచి సంవత్సరానికి ₹1,00,000 పే చేసే జిమ్ వరకు అన్ని చూసాను అనమాట. ఇప్పుడు ఈ జిమ్ విషయానికి వస్తే సౌత్ బెంగళూరులో, అంటే నేను బెంగళూరులో సౌత్ బెంగళూరులో ఉంటా. సో ఈ సౌత్ బెంగళూరు రీజన్ మొత్తంలో ఇదే చాలా బెస్ట్ జిమ్ అనమాట. అందుకే ఇంటికి కొంచెం దూరమైనా పర్లేదని చెప్పేసి ఈ జిమ్ లో జాయిన్ అయ్యా. ఇక్కడ మెంబర్షిప్ కూడా మరీ హైదరాబాద్ లో ఉన్నంత ఎక్స్పెన్సివ్ ఉండదు, జస్ట్ 25,000 మాత్రమే. ఈ జిమ్ పేరు NH2 ది డోపమైన్ జిమ్ అనమాట. ఇది బన్శంకరిలో ఉంటుంది. బెంగళూరులో ఎవరైనా ఉంటే ఈ జిమ్ ని చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మా జిమ్ ని చూపిస్తా రండి. ఈ జిమ్ లో టోటల్ గా 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. ఇది మన ఫస్ట్ ఫ్లోర్. కమ్. ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అయిన వెంటనే ఇలా హ్యూజ్ లాంజ్ ఉంటుంది. పక్కనే మనకు సప్లిమెంట్ స్టోర్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ కెఫెటేరియా వస్తుంది. రండి, ఇది మన కెఫెటేరియా అనమాట. ఇంకో 2 monthsలో ఇక్కడ కెఫెటేరియా వస్తుంది. ఇక్కడ మనకు బాయిల్డ్ ఎగ్స్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, ఇలా అన్ని దొరికిపోతాయి. మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. సో మొత్తం ఇక్కడే కూర్చొని తినొచ్చు. ఇదంతా మన సిట్ అవుట్ ఏరియా అనమాట. వర్కౌట్ అయ్యాక ఇక్కడ కూర్చొని హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఈ మధ్య నా వీడియోస్ కూడా ఇక్కడే కూర్చొని షూట్ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్విప్మెంట్ చూపిస్తా రండి. ఇది మా జిమ్లో ఉండే BMI మిషన్. ఇది ఒక అడ్వాన్స్డ్ BMI మిషన్ అనమాట. ఇంపోర్ట్ చేశారు. ఇందులో మీ అందరికీ తెలుసు, బాడీ ఫ్యాట్ చూపిస్తుంది, బాడీ మజిల్ మాస్ చూపిస్తుంది, బాడీలో ఉండే వాటర్ కంటెంట్ ఇవన్నీ ప్రాపర్గా చూపిస్తుంది అనమాట. మనం దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు ఇదిగో దీని మీద నిలబడితే ఇలా ఉండాలన్నమాట. సో మన బాడీ మాస్ ఇండెక్స్ మొత్తం ఇందులో మనకు వచ్చేస్తుంది. ఇది మన మెన్స్ లాకర్ రూమ్ అనమాట. ఇక్కడ ఉండే అమ్యూనిటీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రండి చూపిస్తా. సో ఇవన్నీ జస్ట్ మనం జనరల్గా బట్టలు, మన జిమ్ బ్యాగ్ పెట్టుకునే లాకర్స్ అనమాట. చాలా ఉంటాయి. సో మనం ఇందులో పెట్టుకొని మనం కీ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ సెక్షన్ మొత్తం మనకు చేంజ్ రూమ్స్ ఉంటాయి, షవర్ రూమ్స్ ఉంటాయి. అలానే ఇక్కడ మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఇది వచ్చేసి ఐస్ బాత్రూమ్ అనమాట. నాకు తెలిసి బెంగళూరులో 2 లేదా 3 జిమ్స్లో మాత్రమే ఇది ఉంది. సో మన జిమ్లో కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పొద్దున మన కోసం రెడీ చేసి పెడతారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మీకు ఒకవేళ ఈ ఐస్ బాత్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియోలో డెడికేటెడ్గా మనం ఐస్ బాత్ ఎక్స్పీరియన్స్ గురించి చేద్దాం. సో ఈ స్టీమ్ బాత్ అండ్ ఈ ఐస్ బాత్ ఈ జిమ్కి స్పెషల్ అట్రాక్షన్ అనమాట. కమ్, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అందులో ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే ఈ జిమ్ లో సెకండ్ ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్ ని మొత్తం కార్డియోకి డెడికేట్ చేశారు. ఇక్కడ కార్డియో మెషిన్స్ చాలా ఉంటాయి. ట్రెడ్మిల్స్ అవ్వచ్చు, స్టేషనరీ బైక్స్ అవ్వచ్చు, స్టైర్ మాస్టర్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ట్రైనర్ అవ్వచ్చు, ఇలా చాలా కార్డియో ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండే ట్రెడ్మిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఇందులో మనం నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా గంట సేపు వాక్ చేస్తూ స్పెండ్ చేయొచ్చు. కమ్. సో ఇలాంటి కార్డియో ఎక్విప్మెంట్స్ అంటే ఈ హైలీ అడ్వాన్స్ ట్రెడ్మిల్స్ ఒక 5 ఉంటాయన్నమాట. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ మనకు నెట్ఫ్లిక్స్, అమెజాన్, యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. హ్యాపీగా వాకింగ్ చేస్తూ మనం టైం పాస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వన్ అడ్వాంటేజ్. మనం వాకింగ్ చేసినప్పుడు జనరల్ గా బోర్ కొడుతూ ఉంటుంది, ఎక్కువసేపు చేయబుద్ధి కాదు. అలా మనం ఒక సినిమా పెట్టుకొని హ్యాపీగా 1 hour కార్డియో చేయొచ్చు అనమాట. అదే ఈ జిమ్ లో ఉండే అడ్వాంటేజ్. కార్డియో మెషిన్స్ తో పాటు 4 arms కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. డెడికేటెడ్ గా 4 arms కే 3 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఎక్విప్మెంట్స్ నేనైతే ఎక్కడా చూడలేదు. ఈ ఎక్విప్మెంట్ మీరు చూసుండొచ్చు, బట్ ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంది. రండి చూపిస్తా. ఈ మెషిన్ లో ఇక్కడ వెయిట్స్ అడ్జస్ట్ చేసుకొని మన 4 arms ని ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ రొటేట్ చేయాలన్నమాట. ఇదైతే 4 arms కి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ కార్డియో మెషిన్స్ తో పాటుగా ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుందన్నమాట. కమ్.
ఈ హాల్లో జనరల్గా జుంబా క్లాసెస్, యోగా ఇలాంటి గ్రూప్ క్లాసెస్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం పెద్దగా యూజ్ చేయం కాబట్టి ఇక్కడికైతే నేను ఫస్ట్ టైం వస్తున్నా. సో ఇక్కడితో మనం సెకండ్ ఫ్లోర్ అయితే మొత్తం కవర్ చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళి థర్డ్ ఫ్లోర్, మన మెయిన్ ఫ్లోర్ని కవర్ చేద్దాం రండి. మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. నేను జనరల్గా టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తా, ఎందుకంటే ఈ ఫ్లోర్ మొత్తం మనకు వెయిట్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్రాండ్ వచ్చేసి జిమ్ లెకో ఎక్విప్మెంట్, దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. నేనైతే ఇలాంటి ఎక్విప్మెంట్ బెంగళూరులో ఎక్కడ చూడలేదు. అండ్ ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, అవేంటో చూపిస్తా రండి. ఇది వచ్చేసి చెస్ట్ ఫ్లైస్ మెషిన్ అనమాట. లోవర్ పెక్స్కి మనం జనరల్గా కేబుల్స్తో ఫ్లైస్ చేస్తాం కదా, ఇది కూడా అలాంటిదే. ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీని బయోమెకానిక్స్ చాలా క్రేజీగా ఉంటాయి. ఇలాంటి మెషిన్ నేను బెంగళూరులో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది వచ్చేసి స్టాండింగ్ చెస్ట్ ప్రెస్ మెషిన్ అనమాట. జనరల్గా మనం అన్ని జిమ్స్లో కూర్చొని చెస్ట్ ప్రెస్ చేసే మెషిన్స్ చూస్తుంటాం. ఇలాంటి మెషిన్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి స్టాండింగ్ షోల్డర్ ప్రెస్ మెషిన్ అనమాట. ఇది కూడా చాలా యూనిక్ మిషన్. ఇలానే ప్రతి మజిల్ గ్రూప్కి ఇక్కడ డెడికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటాయి అనమాట. ఎక్విప్మెంట్స్ జనరల్గా అన్ని జిమ్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ ఉండే ఎక్విప్మెంట్కి మాత్రం బయోమెకానిక్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. మన మజిల్ని ప్రాపర్గా టార్గెట్ చేసి ప్రాపర్గా యాక్టివేట్ చేస్తుంది. సో మన మైండ్ మజిల్ కనెక్షన్ అన్నది చాలా ఎఫెక్టివ్గా డెవలప్ అవుతుంది అనమాట. సో ఇదంతా డెడికేటెడ్గా లెగ్ వర్కౌట్స్కి మాత్రమే డిజైన్ చేయబడ్డ ఎక్విప్మెంట్. ఇది వచ్చేసి బెల్ట్ స్క్వాట్స్ మెషిన్ అనమాట. అక్కడ మనకు లెగ్ ప్రెస్ మెషిన్ ఉంది, అండ్ హ్యాక్ స్క్వాట్స్ మెషిన్ ఉంది, అండ్ ఇక్కడ ఇంకొక లెగ్ ప్రెస్ మిషన్ కూడా ఉంది. ఈ లెగ్స్కి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంది, రండి చూపిస్తా. ఇది వచ్చేసి స్టాండింగ్ హిప్ థ్రస్ట్ మెషిన్ అనమాట. జనరల్గా మనం సీటెడ్ పొజిషన్లో ఉండే హిప్ థ్రస్ట్ మెషిన్ చూస్తుంటాం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఈ రెండు లైన్లు మనకు డెడికేటెడ్గా అప్పర్ బాడీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ప్రతి మజిల్ గ్రూప్కి ఒక డెడికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. చేయడానికి మనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అక్కడికి వెళ్తే మనకు డెడ్ లిఫ్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, స్క్వాట్ ట్రాక్ కూడా ఉంటుంది. సో పవర్ లిఫ్టింగ్ ఎంతూజియాస్ట్ ఎవరైనా ఉంటే మొత్తం టైం అంతా అక్కడ స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. రండి చూపిస్తాను. ఇది డెడ్ లిఫ్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఇది స్క్వాట్ ట్రాక్ అనమాట. ఇక్కడ ఒలింపిక్ బార్బెల్స్ అవ్వచ్చు, బంపర్ ప్లేట్స్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇది బెంచ్ ప్రెస్ సెటప్ అనమాట. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్స్ కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కి కూడా సపరేట్ గా ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. సో హ్యాపీగా పవర్ లిఫ్టింగ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఇది కేబుల్ స్టేషన్ మెషిన్ అనమాట. ఇలాంటిది దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది. సో మనకు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఇది లేదా అది రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా డెడికేటెడ్ క్రాస్ఫిట్ ఏరియా అనమాట. దానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఐ హోప్ యూ లైక్డ్ అవర్ జిమ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.